వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం జూలై 2026కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేస్ని మనం డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. జూలై 1 యొక్క విశిష్టత చూస్తే ఈ రోజున నేషనల్ డాక్టర్స్ డేని, జాతీయ డాక్టర్ల దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. మరి దీనికి గల ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే డాక్టర్ బిధన్ చంద్ర రాయ్ గారి యొక్క బర్త్డే సందర్భంగా వారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మనం యొక్క నేషనల్ డాక్టర్స్ డేని జరుపుకుంటూ ఉన్నాం. అదేవిధంగా వీరు వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సెకండ్ చీఫ్ మినిస్టర్గా కూడా విధులను నిర్వహించినటువంటి వ్యక్తి. వీరు 1 జూలై 1882లో జన్మించడం జరిగింది. వీరు ఈ యొక్క డాక్టర్గాను అదేవిధంగా ఎంతోమంది రోగులకు వీరు ఈ యొక్క వైద్యాన్ని అందించినటువంటి సందర్భాన వీరి యొక్క జన్మదినోత్సవాన్ని మనం నేషనల్ డాక్టర్స్ డేగా జరుపుకుంటూ ఉన్నాం. అదేవిధంగా వీరికి కేంద్ర ప్రభుత్వము భారతరత్న 1961లో కూడా ఇవ్వటం జరిగింది. ఇది వీరి యొక్క విశిష్టత. జూలై 1 యొక్క విశిష్టత చూస్తే ఈ రోజున GST డేని నిర్వహించుకుంటూ ఉన్నాం. దీనికి గల కారణం ఏమిటి అంటే జూలై 1, 2017లో భారత ప్రభుత్వము GSTని భారతదేశ వ్యాప్తంగా కూడా అమల్లోకి తీసుకురావడం జరిగింది. GSTనే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్తూ ఉంటాం. ఇది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్గా మనం చెప్పొచ్చు. అదేవిధంగా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేటువంటిది ఇట్ ఈస్ అ డెస్టినేషన్ బేస్డ్ కన్సంప్షన్ ట్యాక్స్గా మనం చెప్తూ ఉంటాం. అదేవిధంగా భారతదేశంలో GSTకి సంబంధించి వివిధ స్లాబ్స్ అనేటువంటివి ఉండటం జరిగింది. అది 0%, 5%, 12%, 18% అండ్ 28%తో ఈ యొక్క స్లాబ్స్ అనేటువంటివి ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క GSTని తీసుకురావడం గల ఒక కారణమైనటువంటి చూసుకుంటే వన్ నేషన్ వన్ ట్యాక్స్ సిస్టమ్ అనేటువంటి విధంగా ఉండాలి. భారతదేశం అంతా కూడా ఒకే ఒక పన్నుల విధానం ఉండాలి, అది ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేటువంటిది ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క GSTని తీసుకురావడం జరిగింది. ఇది GSTకి సంబంధించినటువంటి అంశం. 4 జూలై యొక్క విశిష్టత చూస్తే ఈ రోజున ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్గా నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ సంవత్సరం యొక్క ఇతివృత్తం మనం తీసుకుంటే కోఆపరేటివ్స్ ఫర్ ఎ పీస్ఫుల్ వరల్డ్ అనేటువంటి ఇతివృత్తంతో నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్ అనేటువంటిది ఇక్కడ ఏమవుతుంది అంటే ప్రతి జూలైలో, అంటే ప్రతి సంవత్సరం కూడా జూలై నెలలో వచ్చేటువంటి మొట్టమొదటి శనివారం రోజున ఈ యొక్క ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్ని నిర్వహిస్తూ ఉంటారు. అంటే ఒక్కొక్క సంవత్సరము తేదీ మారుతుంది, బట్ ఫిక్స్డ్గా ఇక్కడ జూలై 1 సాటర్డే రోజునే, శనివారం రోజున నిర్వహిస్తూ ఉంటారు. దీనిలో భాగంగా ఈ రోజున కోఆపరేటివ్స్ అంటే సహకార రంగం యొక్క విశిష్టత ఏమిటి, దానివల్ల ఏ విధంగా మానవులు అభివృద్ధి చెందవచ్చు, అదేవిధంగా సహకారంతో ఒకరి సహకారంతో ఏ విధంగా ఆర్థిక పురోగతిని, మహిళా సాధికారతను సాధించవచ్చు అనేటువంటి అంశాలపైన ఈ రోజున అవేర్నెస్ క్యాంప్స్ అనేటువంటివి నిర్వహిస్తూ ఉంటారు. దానితో పాటు డైరీ రంగంలో చూసుకుంటే అమూల్ అనేటువంటి వ్యవస్థ, లైక్ ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అనేటువంటిది డైరీ సెక్టార్లో, పాల ఉత్పత్తిదారుల సెక్టార్లో చూసుకుంటే అతిపెద్ద కోఆపరేటివ్ సెక్టర్గా ఇది మనకు కనిపిస్తూ ఉంది. దానితో పాటు మనకి బ్యాంకింగ్ రంగంలో కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేటువంటివి వివిధ స్థాయిలో ఉండటం జరిగింది. అది జిల్లాలో కావచ్చు, మండలాల్లో కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా బ్యాంకింగ్ రంగంలో కూడా కోఆపరేటివ్ సేవలని అందిస్తూ ఉన్నారు. దానితో పాటు వ్యవసాయం ఏదైతే మనకి అగ్రికల్చర్ ఉందో, అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కోఆపరేటివ్ రంగం మనకి అభివృద్ధి చెందుతూ ఉంది. జూలై 6 యొక్క విశిష్టత చూస్తే ఈ రోజున వరల్డ్ రూరల్ డెవలప్మెంట్ డే, అంటే ప్రపంచ గ్రామీణ అభివృద్ధి దినోత్సవాన్ని మనం జూలై 6న జరుపుకుంటూ ఉన్నాం. దీన్ని నిర్వహించాలి అనేటువంటి గైడ్లైన్స్ ఇచ్చినటువంటి సంస్థ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వారు 2024లో గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఆ సంవత్సరం నుంచి కూడా ప్రతి సంవత్సరం మనం వరల్డ్ రూరల్ డెవలప్మెంట్ డేని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా గ్రామీణ ప్రాంతం యొక్క ప్రాముఖ్యత ఏంటి, గ్రామీణ ప్రాంతాలను, గ్రామాలను అభివృద్ధి చేస్తే అది ఏ విధంగా ప్రపంచాన్ని అభివృద్ధి చేస్తుంది, అంటే ప్రపంచ అభివృద్ధి అనేటువంటిది ఎక్కడో ఉండదు, గ్రామీణ ప్రాంతంలోనే అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది అనేటువంటి ఆస్పెక్ట్స్లో ఇక్కడ మనకి డెవలప్మెంట్స్ వర్క్స్ అనేటువంటివి చేస్తూ ఉంటారు. దాంతోపాటు ఇంక్లూజివ్ గ్రోత్కి సంబంధించి, అదేవిధంగా ఆ పబ్లిక్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ని డెవలప్ చేసే విధంగా, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంపొందించే విధంగా ఈ రోజున అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడము, స్కీమ్స్ని లాంచ్ చేయడం, ఇలా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ వరల్డ్ రూరల్ డెవలప్మెంట్ డే ఉద్దేశంతో పురస్కరించుకొని జరుపుతూ ఉంటారు. జూలై 6, 1885లో లూయిస్ పాస్చర్ అనేటువంటి ఒక సైంటిస్ట్ వీరు ర్యాబీస్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ని కనుగొనడం జరిగింది.
సో వారి యొక్క పరిశోధన కనుగొన్నటువంటి సందర్భాన గుర్తిస్తూ జూలై 6th మనం వరల్డ్ జూనోసిస్ డేని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ర్యాబీస్ అనేటువంటిది కుక్క కాటు వల్ల వస్తుంది. సో ర్యాబీస్ ఎవరికైతే సంక్రమిస్తూ ఉందో వారు కొన్ని దినాల్లోనే మరణిస్తూ ఉంటారు. సో మరణాలను ఆపడానికే ఈ యొక్క ర్యాబీస్ వ్యాక్సిన్ అనేటువంటిది మనకి యూజ్ అవుతూ ఉంటుంది. 7 జూలై యొక్క విశిష్టత చూస్తే ఈ రోజున వరల్డ్ కిష్వాహిలి లాంగ్వేజ్ డేని నిర్వహిస్తూ ఉన్నాం. సో ప్రపంచ కిష్వాహిలి లాంగ్వేజ్ డేని నిర్వహిస్తూ ఉన్నాం. సో ఇది నిర్వహించాలి అనేటువంటి గైడ్లైన్స్ ఇచ్చినటువంటి సంస్థ చూసుకుంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అంటే యునెస్కో అనేటువంటి సంస్థ యొక్క గైడ్లైన్స్ మేరకు 2022 నుంచి కూడా ఈ యొక్క ప్రపంచ కిష్వాలి లాంగ్వేజ్ డేని నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి గల కారణం ఏమిటి అంటే జనరల్గా ఇది ఆఫ్రికా దేశానికి చెందినటువంటి భాష. సో ఆఫ్రికాకి చెందినటువంటి భాషను రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఐక్యరాజ్య సమితి వారు ఈ యొక్క ఆఫ్రికాకు చెందినటువంటి భాష ఇది మొట్టమొదటి భాష. సో కిష్వాలి అనేటువంటిది మొట్టమొదటి భాష ఆఫ్రికా నుంచి గుర్తించి యుఎన్ఓ గుర్తించినటువంటి లాంగ్వేజ్. సో ఫస్ట్ ఆఫ్రికన్ లాంగ్వేజ్ అఫీషియల్లీ రికగ్నైజ్డ్ బై ద యునైటెడ్ నేషన్స్. సో ఈ భాషని దాదాపుగా తీసుకుంటే 200 మిలియన్స్ మంది ఈ యొక్క భాషని మాట్లాడుతూ ఉన్నారు. సో దాన్ని పురస్కరించుకొని భాష అభివృద్ధి కోసము, భాష యొక్క అభివృద్ధి కోసము, ఎడ్యుకేషన్ పెంపొందించడం కోసం, లిటరసీ లెవెల్స్ని పెంచేటువంటి ఉద్దేశం కోసము ఈ యొక్క వరల్డ్ కిష్వాలి లాంగ్వేజ్ డేని 7 జూలైన ప్రపంచవ్యాప్తంగా కూడా నిర్వహిస్తూ ఉన్నాం. 11 జూలై యొక్క విశిష్టత చూస్తే ఈ రోజున ప్రపంచ పాపులేషన్ డే, సో వరల్డ్ పాపులేషన్ డేని ప్రపంచ జనాభా దినోత్సవాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఎందుకు 11 జూలైని మన ప్రపంచ జనాభా దినోత్సవంగా నిర్వహిస్తున్నాము అంటే ఈ రోజున 1987లో ప్రపంచ జనాభా అనేటువంటిది 5 బిలియన్స్కి అంటే 500 కోట్లకి రీచ్ అవ్వడం జరిగింది. సో ప్రపంచ జనాభా అనేటువంటిది 5 కోట్లకి రీచ్ అయినటువంటి సందర్భాన ప్రపంచ జనాభా అనేటువంటిది 5 బిలియన్స్కి 500 కోట్లకి చేరినటువంటి సందర్భాన 11th జూలైని మనం ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ జనాభా దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ రోజున తీసుకుంటే ప్రపంచ జనాభా అనేటువంటిది ఆ రోజున 1987లో ఉన్నటువంటి 5 బిలియన్స్ కాస్త ఈ రోజున 8 బిలియన్ మార్క్స్ని దాటడం జరిగింది. మరి ఈ రోజున భారతదేశం జనాభా దాదాపుగా తీసుకుంటే 146 కోట్ల జనాభా ఈ రోజున భారతదేశంలో ఉన్నారు. మరి సెన్సెస్ 2011 యొక్క డేటా ప్రకారం తీసుకుంటే 121 కోట్ల జనాభా భారతదేశంలో ఉండటం జరిగింది. 11th జూలై యొక్క విశిష్టత చూస్తే ఈ రోజున ఇంటర్నేషనల్ డే ఆఫ్ రిఫ్లెక్షన్ అండ్ కమమరేషన్ ఆఫ్ ది 1995 జీనోసైడ్ ఇన్ శ్రీ బ్రానికా అనేటువంటి ప్రాంతం. సో దీన్ని గుర్తించుకొని మనం ఈ యొక్క నిర్వహిస్తూ ఉన్నాం. సో ఈ రోజున దాదాపుగా తీసుకుంటే 8372 మంది ఈ యొక్క మరణకాండలో మరణించడం జరిగింది. సో వారి గుర్తుగా వారిని స్మరిస్తూ వారి యొక్క త్యాగ ఫలితాన్ని గుర్తుగా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క జీనోసైడ్ వ్యతిరేకంగా మనం ఈ యొక్క క్యాంప్స్ని నిర్వహిస్తూ ఉంటాం, అవేర్నెస్ని ప్రజల్లో కల్పిస్తూ ఉంటాం. మరి ఈ శ్రీ బ్రానికా అనేటువంటి ప్రాంతం అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అంటే ఇది ఒక నగరం. ఏ దేశంలో ఉండేటువంటి నగరము అంటే ఇక్కడ ఉన్నటువంటి దేశం మనం చూడొచ్చు బొసానియా అండ్ హెర్జోవినియా అనేటువంటి దేశానికి చెందినటువంటి ప్రాంతం అనమాట. సో ఇక్కడ దాదాపుగా 8372 మంది మరణించడం జరిగింది. సో వారి గుర్తుగానే దీన్ని నిర్వహిస్తూ ఉంటాం. సో అదేవిధంగా ఇక ప్రపంచ దేశాల్లో కూడా ఈ జీనోసైడ్ అనేటువంటిది జరగకుండా ఉండడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి చర్యలన్నీ కూడా ఐక్యరాజ్య సమితి యొక్క నేతృత్వంలో ప్రపంచ దేశాలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. 12 జూలై యొక్క విశిష్టత చూస్తే ఈ రోజున ఇంటర్నేషనల్ డే ఆఫ్ కంబాటింగ్ శాండ్ అండ్ డస్ట్ స్టార్మ్స్ అనేటువంటి దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. సో అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇసుక అదేవిధంగా డస్ట్ వచ్చేటువంటి తుఫాన్లు ఏవైతే ఉంటాయో అంటే ఇసుక వల్ల వచ్చేటువంటి తుఫాన్లు కావచ్చు లేదా డస్ట్ వల్ల వచ్చేటువంటి తుఫాన్లు కావచ్చు వాటి నుంచి మనం ఎలా ఎదుర్కోవాలి, వాటి నుంచి ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలలో చైతన్యం కల్పించేటువంటి విధంగా ఈ యొక్క 12 జూలైని మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ కంబాటింగ్ శాండ్ అండ్ డస్ట్ స్టార్మ్స్ డేగా జరుపుతూ ఉంటాం. సో ఇది ఇక్కడ దీని యొక్క విశిష్టత. సో ఈ రోజున మరి ఈ యొక్క ఇసుక తుఫానులు అనేటువంటి వస్తూ ఉంటాయి. మరి సాధారణంగా ఇసుక తుఫాన్లు అనేటువంటి ఎక్కడ వస్తూ ఉంటాయంటే ఈ యొక్క ఎడారి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఎడారి ప్రాంతాల్లో ఇసుక తుఫాన్లు అనేటువంటివి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో వాటి నుంచి మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ
ఉండటం జరుగుతూ ఉంది. సో దీని తెలుగులో మనం అంతర్జాతీయ ఇసుక మరియు ధూళి తుఫానులను ఎదుర్కోవడం దినోత్సవంగా జరుపుతూ ఉన్నాం. 15 జూలై యొక్క విశిష్టత చూస్తే ఈ రోజున వరల్డ్ యూత్ స్కిల్స్ డేని సో ప్రపంచ యువత నైపుణ్య దినోత్సవంగా నిర్వహిస్తూ ఉన్నాం, లేదా ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవంగా నిర్వహిస్తూ ఉన్నాం. మరి దీని యొక్క ఇతివృత్తం ఈ సంవత్సరం తీసుకుంటే స్కిల్స్ ఫర్ ఏ షేర్డ్ ఫ్యూచర్గా దీని యొక్క ఇతివృత్తం ఉంది. సో ఇది నిర్వహించాలని చెప్పినటువంటి సంస్థ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వారు ప్రపోజ్ చేయడం జరిగింది 2014 సంవత్సరంలో. సో మరి ఈ రోజున ఈ యొక్క స్కిల్స్ అనేటువంటి ఎందుకు ఇంపార్టెంట్, స్కిల్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, నైపుణ్యం అభివృద్ధి చేసుకుంటే ఏ విధంగా మనకి ఉద్యోగ కల్పన జరుగుతుంది, అదేవిధంగా ఉద్యోగాలకు ఎటువంటి నైపుణ్యం కావాలి అనేటువంటి ఆస్పెక్ట్స్లో ప్రజలలో చైతన్యం కల్పిస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రపంచ దేశంలో ఉన్నటువంటి యువత అందరికీ కూడా ఈ రోజున నైపుణ్యాన్ని పెంపొందించేటువంటి కార్యక్రమాలను స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో దాని ఆస్పెక్ట్స్లో మన ఇండియాలో తీసుకుంటే ఇండియాలో స్కిల్ ఇండియా అనేటువంటి ఒక మిషన్ని ప్రారంభించడం జరిగింది. సో రాష్ట్ర స్థాయిలో కూడా మనకి స్కిల్ మిషన్, స్కిల్ ఇండియా డెవలప్మెంట్ కానీ లేదా లైక్ యూత్ స్కిల్స్ ఎంపవర్మెంట్ మిషన్స్ కానీ ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. సో లాంచ్ చేసి ప్రజలకు యూత్కు స్కిల్స్ పెంచేటువంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేస్తూ ఉంది. 17 జూలై యొక్క విశిష్టత చూస్తే ఈ రోజున వరల్డ్ డే ఫర్ ఇంటర్నేషనల్ జస్టిస్, సో అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని ఈ రోజున జరుపుకుంటూ ఉంటాం. దానికి గల కారణం ఏమిటి అంటే 1998లో జూలై 17వ తేదీన రోమ్ స్టాట్యూట్ అనేటువంటిది అమల్లోకి వచ్చింది. సో ఆ రోజున రోమ్ స్టాట్యూట్ అనేటువంటిది అమల్లోకి వచ్చినటువంటి సందర్భాన ఈ యొక్క అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. సో దీని ఆస్పెక్ట్స్లో ఈ రోమ్ స్టాట్యూట్ ఆస్పెక్ట్స్లోని మనకి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో అంతర్జాతీయ కోర్ట్ ఇది, అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ని ఏర్పాటు చేసాం. మరి దీని యొక్క హెడ్ క్వార్టర్ చూసుకుంటే హేగ్ అనేటువంటి ప్రాంతం నెదర్లాండ్ దేశంలో ఉంటుంది. అక్కడ దీని యొక్క హెడ్ క్వార్టర్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కోర్ట్ ఏం చేస్తుంది అంటే ప్రపంచ దేశాలకి మధ్య వచ్చేటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలకు మధ్య ఉన్నటువంటి వివాదాలను ఈ యొక్క ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేటువంటిది సాల్వ్ చేయడం జరుగుతూ ఉంది. దాని ఆస్పెక్ట్స్లో జడ్జిమెంట్స్ కూడా డెలివరీ చేస్తూ ఉంటుంది. ఇదొక అంశంగా మనం చెప్పుకోవచ్చు. 18 జూలై యొక్క విశిష్టత చూస్తే ఈ రోజున నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డేని నిర్వహిస్తూ ఉన్నాం. సో నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం. దీనికి కారణం ఏమిటి అంటే వీరి యొక్క బర్త్డే సందర్భంగా సో 18 జూలైని వీరి యొక్క నెల్సన్ మండేలా బర్త్డే సందర్భంగా మనం నిర్వహిస్తూ ఉన్నాం. సో నెల్సన్ మండేలా గారు వీరు 18 జూలై 1918లో జన్మించినటువంటి వ్యక్తి. ఆఫ్రికా ఖండంలో వీరు జన్మించడం జరిగింది. అదేవిధంగా వీరు ఆఫ్రికాకి ప్రెసిడెంట్గా 1994 నుంచి 1999 మధ్య ప్రెసిడెంట్గా వీరు సేవలు అందించారు. అదేవిధంగా నోబెల్ పీస్ ప్రైజ్ని కూడా తీసుకున్నటువంటి వ్యక్తి. సో 1993లో వీరికి నోబెల్ పీస్ ప్రైజ్, సో నోబెల్ శాంతి బహుమతి కూడా వీరికి రావటం జరిగింది. ఇంకా దాని తర్వాత మనం తీసుకుంటే వీరు అప్పుడు ప్రతిసారి కూడా చెప్తూ ఉంటారు, సో రోజులో కనీసము 67 నిమిషాలు ప్రజల సేవకు, సమాజ సేవకు కేటాయించాలి. తద్వారా రోజుకి 67 నిమిషాలు కనుక ఆ ప్రజల సేవ కోసం, సమాజ సేవ కోసం ప్రతి ఒక్కరు కూడా కేటాయిస్తే దానివల్ల ప్రపంచం అనేటువంటిది, ప్రపంచ దేశాలు అనేటువంటివి అభివృద్ధి చెందుతాయి అనేటువంటి అంశాన్ని కూడా వీరు పలుమార్లు స్పష్టం చేయడం జరిగింది. మరి వీరి యొక్క బర్త్డేని మనం నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డేగా 2009 నుంచి కూడా నిర్వహిస్తున్నాం. దానికి ఐక్యరాజ్య సమితి యొక్క ప్రతిపాదనలు మేరకు. 20 జూలై యొక్క విశిష్టత చూస్తే ఈ రోజున ఇంటర్నేషనల్ మూన్ డే, సో అంతర్జాతీయ చంద్ర దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. సో దీన్ని మొట్టమొదటిసారిగా మనం 2022 నుంచి కూడా మనం దీన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దానికి గల కారణం ఏమిటి అనేటువంటి ఆస్పెక్ట్స్లోకి వెళితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నాసాకి చెందినటువంటి ఒక మిషన్, లూనార్ మిషన్, దాని పేరే అపోలో 11 అనేటువంటి మిషన్. సో అపోలో 11 అనేటువంటి మిషన్ చంద్రుడి పైన ల్యాండ్ అయింది. అది 20 జూలై 1969లో ల్యాండ్ అయింది. సో దానికి జ్ఞాపకార్థముగా ప్రతి సంవత్సరం కూడా మనం ఇంటర్నేషనల్ మూన్ డేని నిర్వహించుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచ దేశాలన్నీ కూడా స్పేస్ని ఎలా పీస్ఫుల్గా ఉపయోగించుకోవాలి, స్పేస్ అంటే అంతరిక్షాన్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, అంతరిక్షంలో ఉన్నటువంటి డెబ్రీస్ అంటే లైక్ ఉపయోగంలో లేనటువంటి శాటిలైట్స్ మనం ఎలా క్లీన్ చేయాలి, వాటిని ఏ విధంగా తొలగించాలి అనేటువంటి ఆస్పెక్ట్స్లో ప్రపంచ దేశాలన్నీ కూడా కలిసి ఈ రోజున చర్చలు అనేటువంటివి చేస్తూ ఉంటాయి.
ఇక అదేవిధంగా స్పేస్ అనేటువంటిది అంతరిక్షం పైన అన్ని దేశాలకు కూడా హక్కు ఉంటుంది కాబట్టి అన్ని దేశాలు కూడా సమానంగా ఆ యొక్క స్పేస్ని ఉపయోగించుకునేటువంటి విధంగా కార్యాచరణ ఈ యొక్క ఇంటర్నేషనల్ మూన్ డేని పురస్కరించుకొని చేస్తూ ఉంటారు. 22 జూలై యొక్క విశిష్టత చూస్తే ఈ రోజున నేషనల్ ఫ్లాగ్ అడాప్షన్ డేని మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. సో 22 యొక్క విశిష్టత జాతీయ జెండా స్వీకరణ దినోత్సవం అనమాట. సో ఈ రోజునే అంటే 22 జూలై 1947లో ఈ యొక్క త్రివర్ణ పతాకం ఏదైతే ఉందో సో దానిని మనం జాతీయ జెండాగా తీసుకోవడం జరిగింది. సో ఇలా తీసుకున్నట్టు కూడా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఇక ప్రపోజల్ పెట్టి ఫైనల్గా ఇక 3 రంగులు కలిగినటువంటి జెండాని మనము జాతీయ జెండాగా తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి జాతీయ జెండాని రూపొందించినటువంటి వ్యక్తి ఎవరు అంటే విజయవాడకు చెందినటువంటి పింగిళ వెంకయ్య గారు ఈ యొక్క జాతీయ జెండాని రూపొందించడం జరిగింది. మరి జాతీయ జెండా యొక్క డైమెన్షన్స్ అనేటువంటి ఎలా ఉండాలి అంటే 3:2 రేషియోలో ఈ యొక్క జాతీయ జెండా అనేటువంటిది ఉండాలి. అంటే 3 పార్ట్స్ లెంత్ ఉంటే 2 పార్ట్స్ అనేటువంటి దాని యొక్క వెడల్పు విడ్త్ అనేటువంటిది ఉండాలి. ఇది ఒక బేసిక్ పారామీటర్. ఇక అదేవిధంగా ఈ యొక్క జాతీయ జెండాలో మధ్యలో నావీ బ్లూ కలర్తో చేసి ఒక అశోక చక్రాన్ని పెట్టారు. సో అశోక చక్రానికి ఉన్నటువంటి స్పోక్స్ అని అంటాం, అవి 24 స్పోక్స్ అనేటువంటివి ఉంటూ ఉంటాయి. ఇక అశోక్ చక్ర యొక్క కలర్ వచ్చేసి నావీ బ్లూ కలర్ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క జాతీయ జెండా అంటే ఏదైతే త్రివర్ణ పతాకం ఏదైతే ఉందో సో దాన్ని మన జాతీయ జెండాని గుర్తిస్తూ ఒక చట్టాన్ని తీసుకొచ్చాం. దాన్ని నేషనల్ ఫ్లాగ్ కోడ్ అని అంటాం. సో నేషనల్ ఫ్లాగ్ కోడ్ని తీసుకొచ్చి జాతీయ జెండాని మనం ఎగరవేస్తూ ఉన్నాం. అది రిపబ్లిక్ డే కావచ్చు, ఇండిపెండెన్స్ డే కావచ్చు. అదేవిధంగా మన భారతదేశానికి చెందినటువంటి ఒక ఇంపార్టెంట్ వర్క్స్ అంటే లైక్ ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు కూడా జాతీయ జెండాని మనం ఎగరవేస్తూ ఉన్నాం. ఇక అదేవిధంగా జాతీయ జెండాకి సంబంధించి మనకి లైక్ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. లైక్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారు ఇచ్చినటువంటి స్పెసిఫికేషన్స్ మేరకే జాతీయ జెండాని రూపొందించాల్సి ఉంటుంది. ఇది జాతీయ జెండాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్గా మనం చెప్తాం. 25 జూలై యొక్క విశిష్టత చూస్తే ఈ రోజున వరల్డ్ డ్రౌనింగ్ ప్రివెన్షన్ డే అంటే ప్రపంచ మునిగిపోవడం నివారణ దినోత్సవంగా ఈ రోజున మనం నిర్వహిస్తూ ఉంటాం. ఎందుకంటే ఇక్కడ యుఎన్ జనరల్ అసెంబ్లీ 2021లో ప్రపోజ్ చేశారు నిర్వహించండి అని. సో దానిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా కూడా నీటి వలన ఏ విధంగా ప్రమాదాలు జరుగుతాయి, సో నీటిలోకి మనం ఈత వేయడానికి వెళ్ళినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా రక్షణ తీసుకోవాలి అనేటువంటి ప్రజలకు తెలియజేస్తారు. అదేవిధంగా నీటిలో మునిగిపోయినప్పుడు మనల్ని మనం ఏ విధంగా రక్షించాలి, అదేవిధంగా ఇతరులు ఎవరైనా మునిగిపోతూ ఉంటే వాళ్ళని ఏ విధంగా రక్షించాలి, అదేవిధంగా ప్రజలకు ఈత నేర్చుకోవటం అనేటువంటిది బేసిక్ నీడ్ అనేటువంటిది ఈ రోజున ప్రపంచ దేశాలందరికీ కూడా తెలియజేస్తూ ఉంటారు. సో సగటున తీసుకుంటే ప్రపంచంలోనే ప్రతి సంవత్సరం కూడా యావరేజ్గా 3 లక్షలకు పైగా మంది ప్రజలు ఈ యొక్క ఈత రాక లేదా నీటిలో మునిగి వివిధ ప్రమాదాల వల్ల చనిపోతూ ఉన్నారు. సో అదొక ఆస్పెక్ట్స్ గుర్తించి మనం ప్రపంచవ్యాప్తంగా కూడా వరల్డ్ డ్రౌనింగ్ ప్రివెన్షన్ డేని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. 26 జూలై యొక్క విశిష్టత చూస్తే ఈ రోజున కార్గిల్ విజయ్ దివాస్ని మన భారతదేశం వ్యాప్తంగా కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దానికి గల కారణం ఏమిటి అంటే అదేవిధంగా జూలై 1999లో అంటే మే నుంచి జూలై మధ్య 1999లో ఈ పాకిస్తాన్కి చెందినటువంటి ఆర్మీ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు LOC అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి ఇటు పక్కకి వచ్చి ఇండియాకి చెందినటువంటి కార్గిల్ ప్రాంతాన్ని కైవసం చేసుకునేటువంటి కార్యక్రమం చేసినప్పుడు దానికి భారత ప్రభుత్వం భారతదేశం యొక్క ఆర్మీ తీవ్రంగా ప్రతిఘటించి ఆ యుద్ధంలో ఇండియా గెలవడం జరిగింది. సో తిరిగి కార్గిల్ అనేటువంటి జిల్లా కానీ కార్గిల్ అనేటువంటి ఆర్మీ పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం కైవసం చేసుకోవడం జరిగింది. సో ఇది చేసినది 1999లో 26 జూలైన చేశారు. అందుకే దాన్ని గుర్తిస్తూ మనం ప్రతి సంవత్సరం కూడా కార్గిల్ విజయ్ దివాస్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది అండి. సో ఇక్కడ మనకి షిమ్లా అగ్రిమెంట్ 1972లో ఒక షిమ్లా అగ్రిమెంట్ జరుగుతుంది. అది ఇండియాకి పాకిస్తాన్కి మధ్య జరిగినటువంటి అగ్రిమెంట్ ప్రకారం ఏమిటి అంటే ఎక్కడ వరకైతే పాకిస్తాన్కి చెందినటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే POKలో దాటి ఇటు వచ్చారో అక్కడ ఒక లైన్ మనం డ్రా చేసుకున్నాం. ఆ లైన్నే వి కాల్ ఇట్ యాజ్ లైన్ ఆఫ్ కంట్రోల్ అని అంటాం. సో ఇది ఒక మిలిటరీ సరిహద్దుగా ఉంది, అంతే తప్ప కానీ ఇంటర్నేషనల్ బౌండరీగా అయితే కాదు. సో ఆ మిలిటరీ బౌండరీ లైన్ని ఇండియా దాటి అటుపక్క వెళ్ళడానికి లేదు, అటుపక్క వాళ్ళు ఇటుపక్క రావడానికి కూడా లేదు. సో వచ్చినటువంటి సందర్భాన ఇక్కడ రిటలియేషన్స్ అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. సో ఇది మనకి ఆ కార్గిల్ విజయ్ దివాస్కి సంబంధించినటువంటి అంశంగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా
ఇండియాకి పాకిస్తాన్కి మిలిటరీ బౌండరీగా లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. అదేవిధంగా ఇంటర్నేషనల్ బౌండరీగా రాడ్ క్లిఫ్ లైన్, దానిని సర్ రాడ్ క్లిఫ్ లైన్ అంటాం, అది ఇంటర్నేషనల్ బౌండరీగా ఈ రెండు దేశాల మధ్య ఉంటుంది అండి. ఓకే, సో ఇది 26 జూలై యొక్క విశిష్టతగా మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.